హాయ్ పీపుల్, నమస్తే. వాట్స్ హ్యాపెనింగ్ అందరూ? నేను మాత్రం రాకుండా బై ది వే దిస్ మిస్టర్ అందుకోల్స్లా వెల్కమ్ బ్యాక్ టు అంత బ్లాగ్. సో గైస్, చూస్తారు కదా నా ఫేస్ లో ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి అయితే ఉన్నా. సో నిజం చెప్పాలంటే ఒక వారం రోజుల నుంచి అయితే పెద్ద పెద్ద గణేశులు, ఆగమాన్లు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. బట్ అయినప్పటికీ మన గణేశుడు, మన బడంగపేట పెద్ద గణేశుడు అంటే అది ఒక అలాగే ఎక్సైట్మెంట్ అయితే నా లోపల ఉందన్నమాట. సో మీరు చూడవచ్చు అది. సో ఎన్ని గణేశులు చూసినా మన గణేశుడు అనేది ఒక ఏదైతే ఉంటుందో అది ఒక చీర్స్, ఒక లోపల నుంచి ఆ వావ్ అనే థింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంకోటి మీరు ఎప్పటివరకు అబ్జర్వ్ చేసి ఉంటే ఒక చేంజ్ అయితే కనిపిస్తుంది మన వీడియోలో. అదేంటంటే ఎవ్రీ ఇయర్ మనము ఈ వెల్కమ్ అంటే ఈ ఇంట్రో అయ్యిండొచ్చు, వీడియో అయ్యిండొచ్చు, నైట్ టైం చేస్తాం. బట్ ఈసారి మనము డే టైంలో చేస్తున్నాం. అంటే ఈసారి మన బడంగపేట గణేశుడు డే టైం తీసుకొని రాబోతున్నాం అనమాట. సో నాకు కూడా కొంచెం సర్ప్రైజింగ్ ఉంది. సో జస్ట్ నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఇంకోటి ధూళిపేట నుంచి కూడా తీసుకొని వస్తలేము. అసలు ఏంది, ఏం కదా, అసలు ఏం నడుస్తుంది ఇదంతా కూడా నాకు కూడా సరిగ్గా క్లారిటీ లేదు. ఒక్కోసారి అడిగి పోయి మనము అంటే మన బడంగపేట వెళ్ళి గణేశుని షెడ్ దగ్గరికి వెళ్ళి యూత్ మెంబర్స్ అందరికి కలిసి అసలు ఏం నడుస్తుంది, ఏం కదా అని కనుక్కొని ఆడికి గణేశుని ఎట్లా తీసుకొస్తాం, ఏం కదా మీకు చూపించడానికి ట్రై చేస్తా. చలో లెట్స్ గో. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో అయితే వీలైనంత ఫాస్ట్గా అప్లోడ్ చేస్తా, ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ కాబోతుందని ఐ నో. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు గణేశుని వీడియోలు ఇట్లాంటివి ఇవే కాకుండా కార్ పైన కూడా మోడిఫికేషన్స్ ఇట్లాంటివి చేస్తుంటాను అనమాట. బేసిక్గా నాకు కార్స్ అంటే ఇష్టం. సో అట్లానే ఒక 23 years ఓల్డ్ కార్ తీసుకొని నేను మొత్తం రీస్టోరేషన్ అవన్నీ చేయించుకున్నాను అనమాట. బేసిక్గా ఒక్కసారి చూపించేస్తా. సో ఇది ఒక పాత కార్ని తీసుకొని నేను బిల్డ్ చేయించుకున్నాను అనమాట. ఇంకోటి చాలా వర్క్స్ అయ్యేటువంటి సూన్ దీనిపైన మోడిఫికేషన్ సిరీస్ మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. అది నా కార్ ఐడి ప్రాజెక్ట్ 055. సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి మొత్తం ఈ కార్ ఎట్లా బిల్డ్ అయింది, ఏం కదా మన దగ్గర అనేది మొత్తం చూడండి. ఈ వీడియో చూసి ఒకవేళ మీకు కార్స్ పైన కూడా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకో మన ఛానల్ని. సో దట్ మంచి మంచి కంటెంట్ అనేది చేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడైతే కార్ తీసుకొని వెళ్తాను, ఎందుకంటే వెళ్ళేది మళ్ళీ ట్రాఫిక్ అదంతా హెడ్ఏక్ అయిపోతుంది కార్ తీసుకొని వెళ్తే. సో అట్లా అని 2-wheeler పైన వెళ్ళిపోయాం. చలో లెట్స్ గో. సో చూడండి, ఇది బడంగపేట చౌరస్తా, బేసిక్గా బస్ స్టాప్ అంటారు. సో ఇక్కడ గణేష్ షెడ్ అనమాట. సో ఇక్కడ గణేష్ పెట్టబోతున్నారు. ట్రక్ అయితే వెళ్ళిపోయిందంట. యూత్ మెంబర్స్ అయితే అందరు ఇక్కడే ఉన్నారు. అయితే ట్రక్ వెళ్ళిపోయిందా, మనం కూడా వెళ్ళిపోదాం అక్కడికి. గణేష్ ఎట్లా తీస్తున్నారు, ఎట్లా పెడుతున్నారు అదంతా కూడా ప్రాసెస్ మీకు చూపించడానికి ట్రై చేస్తా. సో సీన్ ఏంటంటే మనలో యాక్చువల్గా ధూళిపేటలో జైసింగ్ కళాకారు దగ్గరనే బుక్ చేశారు. అంటే లాస్ట్ టైం ఎడికైనా అంటే 2 years నుంచి ఎడికైనా గణేష్ని తీసుకొని వస్తారో అదే షెడ్లో ఆయన దగ్గరనే బుక్ చేశారు. మనలో నేను నైట్ కొంతమంది యూత్ మెంబర్స్ వెళ్ళారు అనమాట. అంటే రెడీ అయితే తీసుకొని వచ్చేద్దామని వెళ్తే గణేశుడు ఇంకా ఫినిషింగ్ కాలేదు. ఇక మన వాళ్ళు ఏమంటారో మాకు తెలియదు. ఇప్పుడైతే ఫోన్ చేసి జల్పల్లికి తీసుకొని వస్తున్నాం, వచ్చి అడిగి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నారు అనమాట. అంత భారీ విగ్రహం ఎట్లా తీసుకొస్తారు, ఆ ప్రాసెస్ అంతా ఎట్లుంటుంది, ఏం కదా మీకు చూపించాలని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. నేను స్టార్ట్ అయిపోయినా. జల్పల్లి అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో, అదేం లేదు. ధూళిపేట గణేష్ ఐడల్స్ అని ఒక వీడియో చేసిన కదా, దాంట్లో మీకు చెప్పినా కదా కాటేదాన్లో కూడా ధూళిపేట లాగానే ఉంటుంది. అందరు కళాకార షెడ్ ఆడ కూడా ఇంకోటి మార్కెట్ ఉందని చెప్పేసి సో ఇక్కడ నుంచి తీసుకొని వస్తున్నాం. అంటే కాటేదాన్ ఏంటిదని చెప్పేసి అంటే బేసిక్ ఇప్పుడు ధూళిపేటలో ఎవరైతే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ గోడౌన్స్ అన్ని ఇక్కడ షిఫ్ట్ చేశారు అనమాట. అంటే కాటేదాన్ జల్పల్లి అనే ఏరియాలో కొంచెం ల్యాండ్ తీసుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అనమాట. అక్కడ ఏంటంటే మొత్తం షోకేస్, అక్కడ ధూళిపేటకి వచ్చి మీరు చూసుకోవాలి విగ్రహం. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ అయ్యేది ఒకవేళ తీసుకొని వెళ్తా అంటే మీరు కాటేదాన్ నుంచి డెలివరీ ఇస్తారనమాట. ధూళిపేటకి తీసుకొని రారు విగ్రహాలన్నీ, కొన్ని మాత్రమే ఆ ధూళిపేట షెడ్స్లో వాళ్ళ దగ్గర స్పేస్ ఉంటే చేస్తారు, అక్కడ నుంచి డెలివరీ ఇస్తారు. సో అది మన బడంగపేట గణేష్ షెడ్ కూడా వాళ్ళ దగ్గర కొంచెం స్పేస్ అయితే ఉంటుంది. అక్కడక్కడ ఒక 10 units అయితే ఉంటాయి అనుకుంటా తెలిసి లోపల. సో అక్కడ ఒకటి తయారు చేసి అమ్మేస్తారు. ఒకవేళ రెడీ ఉన్నాయి అంటే ఇక్కడ గోడౌన్లో కూడా రెడీ ఉన్నాయి, అక్కడికి తీసుకొని వెళ్ళిపోతామని చెప్పి అంటే అక్కడ నుంచి చేస్తారనమాట. సో ఇప్పుడు మన వాళ్ళకి ధూళిపేట కంటే ఈ కాటేదాన్ మనకి దగ్గర అవుతుంది. సో కాటేదాన్ మేబీ ఓకే అన్నట్టు గోడౌన్ ఇప్పుడు ఇక్కడికే తీసుకొని వస్తున్నాం. నాకు అడిగితే అప్పటికంటే ఇది బెటర్ ఇంకా, ఎందుకంటే అది ఇంకా నైట్ టైమ్ సరిగ్గా కట్టలేదు. వైర్స్ ఏమైనా ఉన్నా అంటే కొంచెం ట్రాఫిక్ తోటి ఇబ్బంది ఉంటుంది మనకి, కానీ వైర్స్ ఏమైనా ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుండే. అండ్ నైట్ టైం సరిగ్గా వీడియో కూడా సరిగ్గా రాదు, అందరూ నిద్ర ఇది చేసుకొని ఉండాల్సి వస్తుంది. బట్ ఇప్పుడైతే డే టైం మంచిగా గణేశుడు కనిపిస్తాడు, ప్రాసెస్ కూడా నీట్గా చూడవచ్చు, వైర్లు అట్లాంటివి కూడా ఎక్కువేమి ఉండవు ఈ ఏరియా నుంచి. సో చాలా విధాలుగా బెనిఫిటే ఉంది మనకి. అంటే ప్లేస్ కూడా చాలా దగ్గర అనమాట కాటేదాన్ అనేది. ఈ రోడ్ ఉంటాయి అనమాట, ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటాయి ఈ రోడ్లలో. మనం డైరెక్ట్ గణేశుని కూడా కలుగుతాం. చలో లెట్స్ గో. ఇదే మన బండి చూడండి, ఇవి మన గణేశులు. సో మోస్ట్లీ ఇదే మనకి ఇచ్చేస్తారు, ఇదే ఇచ్చేస్తారు ఇక బయట ఉంది కాబట్టి. మళ్ళీ అవన్నీ ఏం జరిపారు కానీ. సో మీరు చూసుకోవచ్చు ఇప్పుడైతే వర్క్ అవుతుంది. పంచ కూడా ఒక పెయింటింగ్ ఉంది ఇప్పుడు మెయిన్. మస్తు టైం పడుతుంది బ్రో. జ్యువెలరీ అంతా గోల్డ్ కొట్టాలి, ఇయరింగ్స్ ఇవన్నీ కూడా మంచిగా అనిపిస్తుంది. కలర్ అయితే బాగా అనిపిస్తుంది. ఏదో తెలియని హ్యాపీనెస్ గణేష్ చూడగానే. ప్రతిసారి మనం గణేశుని తీసుకొస్తామని కాదు వీడియో, గణేశుని తయారు చేయించుకొని తీసుకొచ్చుకుంటున్నాం అని చెప్పి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే
వీడికి వచ్చి తయారు చేపించినట్టు ఉంది, ఇది మొత్తం అట్లనే ఉంది. సో పెయింటింగ్ చాలా వరకు అయితే అవుతుంది నాకు తెలిసి. ఇప్పుడు టైం ఈజీగా 3 అయిపోతుంది. ఇన్నే ఆల్రెడీ 12:58 అయిపోతుంది, 1 అవుతుంది ఆల్మోస్ట్. నా వాచ్ అయిపోయింది, అందుకే మీకు చూపిస్తలేదు కానీ 3:34 గట్లా మనం గణేష్ తీసుకొని బయటికి వెళ్తాము. సో మీరు చూసుకోవచ్చు, కిరీటం ఒక సైడ్ పెయింటింగ్ అయిపోయింది, ఇటు సైడ్ ఇదంతా జ్యువెలరీ అంతా కూడా పెయింటింగ్ అయిపోయింది, అంటే గోల్డ్ కలర్. సో ఇంకా కూడా వేస్తున్నా అక్కడ, ఇదంతా ఇంకంప్లీట్ ఉంది ఇదంతా కూడా. నాకు మస్తు అనిపిస్తుంది వ్యూ మాత్రం, ఇంకా స్కై, గణేశుడు అన్నీ కూడా మస్తుంది. సో బాయ్స్ మీరు చూసుకోవచ్చు 4 అవుతుంది ఇప్పుడే టైం. సో పంచ పెయింటింగ్ కూడా అయిపోయింది, కింద ఇది కూడా బ్లూ కలర్ కొట్టించేసారు. అండ్ వాటెల్స్ అయ్యో జ్యువెలరీ కూడా కొంచెం బ్రింజాల్ అండ్ వాలెట్ అండ్ సిల్వర్ కలర్ అయితే వేయించారు అన్నమాట, కొంచెం డిఫరెంట్ ఉంది అదొకటి. సో ఇక మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది మొత్తానికి. కిరీటం కూడా మంచిగా పెయింటింగ్ ఇదంతా అయిపోయింది. అండ్ ఈ గోల్డ్ కలర్ టచెస్ అవి ఇచ్చారు చూడండి మంచిగా జ్యువెలరీలో, ఇక్కడ పైన కూడా రెడ్ కలర్ సో ఒకటి ఇచ్చారు అంతే. ఇవంతా అయిపోయినాయి, మొత్తానికి ఫినిషింగ్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. మూసికి ఒకటి పెయింటింగ్ వేసే ఉంది. दर्जनी काम करने वाले दर्जनी में 100 रुपया ऐसा रखना ना 10 మంది ఉన్నారట. कंपनी हमकी बात नहीं होती अब ये काम वाला है వీళ్ళేమంటారు అంటే 10 మంది ఉన్నాం, 10 మందికి 100 రూపాయలు వచ్చినట్టు 1000 రూపాయలు పెట్టంటారు. అన్నేమంటారు అంటే నేను నా జోబులకి 500 పెట్టినా, యూత్కి తర్వాత పెడతామా అని అంటున్నారు అన్నమాట. भाई आ जाओ बड़े సో గైస్ చూసారు కదా, ఇది మన టీం. ఇంకా తక్కువ మంది వచ్చారు, చాలా మంది అక్కడ షెడ్ దగ్గర ఇట్లా ఉన్నారనమాట. సో ఇది మొత్తం మన బడంగపేట గణేష్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం మరి ఇక్కడ నుంచి. చలో బోల్ గణేష్ మహారాజ్ కి. చలో పూజ గిట్లా అన్నీ అయిపోయినాయి కదా చూసిరా మీరు అయితే. అండ్ మన కొబ్బరిగా కొట్టేసారు, అమౌంట్ ఇచ్చేసి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు క్రేన్ అయితే వచ్చేసింది ఇక మోషన్లోకి తెలిసి అంటే ఎప్పటిలాగా వీళ్ళు పుష్ చేయడం అదంతా ఉండదు. ఇప్పుడు జస్ట్ లేవట్టి క్రేన్కి బెల్ట్ వేసి, క్రేన్ ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి సో లోపలికి వచ్చి ఇక్కడికి నుంచి తీసుకొని పోతేనే బెటర్ అనుకుంటున్నాను నేను. అట్లనే వస్తే బాగుంటుంది, లేదు మళ్ళీ నువ్వు కూడా పంచర్ పెట్టి అనుకోండి చాలాసార్లు స్టక్ అవుతుంది, పెద్ద హెడేక్ అయిపోతుంది అంతా. చూద్దాం ఎట్లా చేస్తాం మరి. మాకు వచ్చేసింది మన ఇప్పుడు ట్రక్ అయితే ఇప్పుడు ఆడనే ఉండే, దాని ఇంకా క్రేన్ బ్యాక్ సైడ్ పొజిషన్ ఉండే. సో అంటే ఎక్కడో తీసుకొని పెట్టాలి ఇప్పుడు ట్రక్ కూడా.
ఇప్పుడు మన గణేశం దగ్గర దాకా క్రేన్ అయితే రాలేకపోయింది అనమాట, అంటే అడ్డం ఉండే గణేశం అట్లా అని ఈ విగ్రహం అయితే బ్యాగ్ జరిపేస్తుంది. ఎందుకంటే మన గణేశం ముందుకు తీయడం కంటే ఈ విగ్రహం బ్యాగ్ జరపడం ఈజీ అనమాట, అందుకే ఇది చేస్తుంది. మన గణేశం ఒకసారి చూసుకోండి, ఫ్రంట్ సైడ్ అసలు స్టాండ్ లేనట్టు అనిపిస్తుంది, మొత్తం దిగిపోయింది అనమాట. ఇదే కాదు అన్ని విగ్రహాలు కూడా ఫ్రంట్ సైడ్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కింద దిగిపోయినాయి. సో ఇప్పుడు అంతా తీసుడు కష్టం అనమాట. చలో వచ్చేసింది మొత్తానికి, ఆల్మోస్ట్ వాళ్ళు కూడా మస్తు ట్రై చేస్తారు. అది దేనికి వచ్చింది మొత్తానికి ఫైనల్గా రానివా ఇంకా లోపలికి. పైన 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 తీయటం ఇప్పుడు ఈ బండి జరపడానికి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇంకొక పోల్ ఉంది, ముందొక పోల్ ఉంది, ఇటు సైడ్ గణేష్ ఉన్నాడు అట్లా. గైస్ చాలా డిఫికల్ట్ అవుతుంది నిజంగా తీసుకురావడం అంటే, ఎందుకంటే మళ్ళీ రాడ్ కిడ తాకుతుందా అని. జై ఓ జాగ్రత్త జాగ్రత్త. సక్సెస్ఫుల్గా ఈసారి ఎలాంటి డ్యామేజ్ చేయకుండా గణేష్ చాలా మంచిగా బయటికి అయితే వచ్చేసింది. ప్రతిసారి వెళ్తున్నట్టు ఎంత జాగ్రత్త తీసుకొచ్చినా సరే భారీ విగ్రహం ఉండడం వల్ల లాస్ట్ టైం ఆ చిన్న షెడ్లకే తీసుకొచ్చినప్పుడు చిన్న గేట్ మాత్రమే ఉంటుంది కాబట్టి అక్కడ తాకుతుండే ప్రతిసారి, అంటే చాలా ప్రాబ్లం అవుతుండే. ఈసారి కూడా అట్లనే ఉండే కానీ అందరు కలిసి ఎట్లా ఇటు పెట్టి మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా తీసుకొని వచ్చారు. ఇప్పుడు చూడు ఎట్లా కనిపిస్తుంది మన గణేశుడు, మన బడంగపేట్ బడా గణేష్. చలో ఇప్పుడు ఇట్లా తీసుకొని అద్దెకు ట్రక్లో పెట్టేసేస్తారు. ఇప్పుడు మన క్రేనోలో ఏంటంటే ఈ దాకానే తెస్తాను గణేషుని, మీరే ట్రక్ తెచ్చుకోరు ఇడికే తీసుకోరు. మరి మా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మొత్తం గుంతలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ మళ్ళీ దిగబడ్డది అనుకోండి గణేష్ పెట్టిన తర్వాత బండి మళ్ళీ స్టంట్ అవుతుంది అని చెప్పి మేము ఆడికి తీసుకురావు ఇట్లనే గణేష్ని తెచ్చుకొని ఆడికి తీసుకోవా అంటే తీసుకోవద్దు, అంటే తీసుకోపోతాడు, పెద్ద ప్రాబ్లం కాదు అని ఇంకేవో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నమాట అమౌంట్ అంతగా నేను తీస్తామని చెప్పి మామూలు మాట్లాడేసి ఇక. చలో పట్టీలు కూడా స్టాండ్ కూడా పెట్టేసి కింద మొత్తం మనలు అవి కూడా దాటితో కూడా రెడీ ఉన్నారు. ఇప్పుడు గణేష్ వచ్చేస్తుండే ఇప్పుడు పైకి లేవడతాడు, ఇక లేవట్టి డీసీ వెనకకు వచ్చేస్తాడు. చలో సక్సెస్ఫుల్లీ ట్రక్ పైన కూడా పెట్టేసారు, డీసీఎం పైన కూడా 520 519 అవుతుంది యాక్చువల్గా. ఎంతగా అనుకున్నా 3 గంటలు వేసుకున్నా కూడా 8:30 వరకు మనమైతే అక్కడికి వెళ్ళిపోతాము. ఇంకా ఇప్పుడు ట్రాఫిక్ టైం 5 అంటే గణేష్ని తీసుకుని పోవాలంటే ఇప్పుడు 2 ways ఉన్నాయి, కానీ మన వాళ్ళు మెయిన్ రోడ్ మీద నుంచి చంద్రాంగుట్ట నుంచి తీసుకొని వెళ్దామని చెప్పి అంటారు. చంద్రాంగుట్ట మిదాని బాలాపూర్ బడంగపేట అట్లా. ఇంకో రూట్ ఏంటంటే ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది అనమాట, అదేంటంటే RCA రోడ్ బాలాపూర్ విలేజ్ సైడ్ నుంచి. కాకపోతే ఏంటంటే ఈ గణేశుడు హైట్ చాలా ఎక్కువ ఉంది కదా, సో వెళ్ళేటప్పుడు చెట్లు అవి ఉంటాయి అనమాట, అవి తాకే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి అంటారు. అన్న వాళ్ళు ఏమంటారంటే మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్దామని చెప్పేసి అంటారు. అసలు బెల్ట్తో కూడా బందోబస్తు చేసేసారు, అంటే వెళ్ళేటప్పుడు కూడా ఊగి షేక్ కాకుండా కదలకుండా. ఫస్ట్ ట్రాన్స్పరెంట్ కవర్ వేస్తారు, ట్రాన్స్పరెంట్ కవర్ తర్వాత ఎల్లో కలర్ కవర్ ఏదో వాడని చూడండి పైన ఎల్లో కలర్ కవర్ కప్పేస్తారు. ఇదే కాదు మనదే కాదు అన్ని గణేషులు కూడా ఇట్లనే వేస్తారు అనమాట. ఫస్ట్ ట్రాన్స్పరెంట్ కవర్ వేస్తారు, దాని తర్వాత
ఎల్లో కలర్ కవర్ చేస్తారు మొత్తం. గైస్ ఒక్కసారి ఇక్కడ నుంచి చూడండి గణేశుడు, అన్ని బిల్డింగ్స్ ఇంత దూరం నుంచి చూడండి, మస్తు కూడా చాలా పెద్దగా కొడుతుంది గణేశుడు, అంత పబ్లిక్ వస్తుంది. అయితే ఈసారి మన వాళ్ళు స్పెషల్గా ఆగమన్ కూడా ప్లాన్ చేస్తారు. సో ఎవ్రీ టైం నైట్ టైం తీసుకొని వెళ్తుండే అండ్ ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళి పెట్టేసి చేస్తుండే జల్ది వచ్చి మనం పని అంతా చేపించుకుంటాం, పెయింటింగ్ అంతా కూడా డిస్కషన్ నడుస్తుండే అనమాట. అన్ని చూస్తున్నాం ఇట్లా అవుతుండే ప్రతిసారి అని చెప్పి, అంటే మన వాళ్ళకి కూడా ఆలోచన వచ్చింది, అరే ఇంత ఫేమస్ అయింది గణేశుడు మనది, మనం కూడా చేస్తే బాగుంటుంది, అందరూ అంటురావు మీ బడంగపేట గణేశుడు మంచిగా చేయాలి, ఆగమన్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి అందరూ అంటున్నారు. అందరికీ ఒక ఆలోచన వచ్చింది అన్నమాట. అంటే అన్న వాళ్ళు అందరూ కలిసి ఉన్నాము, ఒక 10 మెంబర్స్ దాకా మాట్లాడుకుంటా సరే చేసేద్దాము అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఫిక్స్ చేసి కాబట్టి చిన్న డీజే సంథింగ్ ఒక సెటప్ అయితే అంత గ్రాండ్ ఉండకపోయి ఉండొచ్చు, బట్ నార్మల్గా సెలబ్రేషన్ అనేది ఒకటి ఉండాలి ఆగమన్ అన్నట్టుగా, గణేశుడు తీసుకొని వస్తామని మన అందరు తెలియాలన్నట్టుగా చిన్న సెలబ్రేషన్ లాగా చేస్తున్నాం అన్నమాట. అండ్ ఒకసారి ట్రక్ చూడండి, స్ప్రింగ్స్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే మొత్తం స్ట్రేట్ అయిపోయినాయి, అంటే కమాన్ పట్టిలు అంటారు కదా అది స్ట్రేట్ అయిపోయినాయి చూడండి. బాగానే ఉంటుంది, ఎన్ని టర్న్ ఉంటుందో మనకు ఐడియా లేదు కానీ మస్తు వెయిట్ అయితే ఉంటుంది. చూస్తారు కదా ఎల్లో కలర్ కవర్ కూడా వేసేస్తారు, ఎందుకంటే ఇక్కడ చెట్లు కొమ్మలు ఏమైనా తాకినా కూడా ట్రాన్స్పరెంట్ కవర్ అయితే ఉట్టినే చినిగిపోతుంది, మళ్ళీ వర్షం వల్ల తడిచే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి అది చాలా సన్నగా అంటే చాలా అల్కా ఉంటుంది కాబట్టి స్క్రాచెస్ గణేశం పైన పడే ఛాన్స్ ఉంటాయి. అది కవర్ అనుకోండి కొంచెం స్మూత్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది కాబట్టి సో ఇట్లా ఈ కవర్ కూడా వేస్తున్నాం అన్నమాట. మనము ఇప్పుడు ఇదంతా సెటప్ ఏదైతే అనుకున్నామో అదంతా కూడా బాలాపూర్ నుంచి అయితే పెడదామని చెప్పి అంటారు మన వాళ్ళు. సో బాలాపూర్ పోగానే బాలాపూర్ ఎక్స్ రోడ్ ఉంటుంది అన్నమాట, చౌరస్తా అంటారు, ఆడికి పోగానే కవర్ తీసి ఆడికని మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి అంటారు. సో చూద్దాం ఫస్ట్ టైం మొత్తం ప్యాక్ చేసేసారు అండ్ కిరీటం కూడా తీసేసుకురు. మన వాళ్ళు అయితే మన వాళ్ళు ముషిక కోసం డిమాండ్ చేసారు, అన్న కళాకారు ఉండేసి దూల్పేటకి మీకు తర్వాత పంపిస్తాను, తర్వాత వచ్చి తీసుకుని జరా అని చెప్పి అన్నారు. చూద్దాం ముషిక ఎట్లా ఉంటుంది. చలో ఇప్పుడే స్టార్ట్ అయిపోతారు, ఇక మోస్ట్లీ 6 అయిపోయింది, ఈయనే మస్తు లేట్ అవుతుంది ఇంకా అయితే. చలో స్టార్ట్ అయిపోయింది మొత్తానికి అయితే, మనం కూడా వెళ్ళిపోవాలి ఇంకా వెళ్ళి బై వాక్. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఈయన కొంచెం అయితే ప్రాబ్లం ఉంది, ఇక నైల్ చీడ తప్ప ఇంకేడు ఉండవు, ఇంకా మెయిన్ వైర్ ఇంకో వైర్లు ఉన్నాయి ఇక్కడ, మొత్తం ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, వైర్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. రైట్ వచ్చేసాను. సో ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఈ కట్టెలు ఏవైతే పెడుతురో ఆ ప్లాస్టిక్స్ అన్న మన ట్రాన్స్పరెంట్ కవర్ పైన ఉంటే చినిగిపోతుండే అది, ఎందుకంటే దాన్ని తీసుకొచ్చి దాన్ని పల్సగా ఉండే అనమాట చాలా కవర్. సో ఇవైతే కొంచెం గట్టిగా ఉంటుంది, ఈజీగా తీసుకొని రావచ్చు. ఇంకోటి యాక్చువల్గా కవర్ మన వాళ్ళు ఈయన దగ్గరనే అని చెప్పేసి ఇగ్నోర్ చేసి, కానీ లేకుండా టైట్ కట్టిరు అనుకోండి ఆ వైర్స్ కూడా స్లిప్ అయిపోతాయి అనమాట. టైట్ కడితే ఈ కవర్ పైన నుంచి స్లైడ్ అయితే ఉంటుంది, ఎవ్రీ ఇయర్ అట్లనే కడుతుండే. ఆరెంజ్ కలర్ కవర్ అట్లా కట్టినప్పుడు నాకు ఇంకా గుర్తుంది. బోల్ గణేష్ మహారాజ్కి జై. కొంచెం దూరం అయితే రాంగ్ రోడ్ తీసుకోవాలి, అక్కడ యూటర్న్ ఉంది. వచ్చేసాడు గణేశుడు. అండ్ సార్ డే టైం కాబట్టి చాలా మంది యూత్ మెంబర్స్ కూడా అన్న వాళ్ళు కూడా అందరు వచ్చారు ఆల్మోస్ట్. చలో వీడికైతే కొంచెం ఫాస్ట్ టైం మూవ్ అవుతుంది, ఇక మోస్ట్లీ ఏమైతే ఉండవు, ఇట్లాంటివి అవో ఆడాడ చిన్న వైర్లు వస్తాయి ఇక అక్కడక్కడ. ఇక మా వాళ్ళు కూడా వాకింగ్ ఫాస్ట్ చేయడం ట్రై చేస్తారు, ఫాస్ట్ నడవడానికి ఉరకడానికి. ఒక చాయ్ బ్రేక్ అయితే వచ్చేసినాము, ఇరవై చాయ్ దొరుకుతుందని చెప్పేసి తాగుదామని వచ్చిన వీడికి. అండ్ అగో మన గణేష్ కూడా వచ్చేసిండు. మనం చాయ్ తాగేలోపు మన వాళ్ళు అట్లా పోయి అట్లా ముందుకు పోయి అక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ నైట్లో వస్తారు, అప్పుడు మనం మన చాయ్ ఎంజాయ్ చేద్దాం. వచ్చేస్తుంది ఏం కాదు. జై జై. టైంకి వాడే వాటర్ కూడా. ఆల్మోస్ట్ బిర్యానీ దగ్గరికి 7:44 అవుతుంది, ఇప్పుడైతే వచ్చేసింది అనుకోండి. ఇక అవ్వ ఆడండి మన గణేశుడు. వర్షం కూడా లైట్గా పడుతుంది, చూద్దాం మరి ఆగమని ఎట్లయితుంది ఏం కదా అని. ఆడ మనం 6 o'clock స్టార్ట్ అయినాము, ఇప్పుడు 7:45 అంటే ఆల్మోస్ట్ 2 hours అనుకోండి. ఇక 2 hours బిర్యానీకి వచ్చేసామంటే మేబీ ఇంకో 1 hourలో మనము అంతే కదా, హాఫ్ అన్ అవర్లో బాలాపూర్ వెళ్ళిపోతాము. మా అయితే 1 hourలో బడంగపేట కూడా రీచ్ అయిపోతాము. చూద్దాం ప్రకారం మనం 9 o'clock వరకు బడంగపేటలో ఉండాలి. చలో మిదాని ఎక్స్ రోడ్ కూడా వచ్చేసినాము. గణేష్ మహారాజ్కి జై. మొత్తం ఆగమాగం చేస్తారు వాళ్ళు, ఏం కాదు రానేరు మీరు ఒకటి చిన్న వైర్లో కూడా. ఇక ఇక్కడ డిపో దగ్గర ఆపేసి మన వాళ్ళు చాయ్ బ్రేక్ తీసుకురన్నమాట, మన డ్రైవర్ అన్న ఇంకా అన్న వాళ్ళందరూ. సో ఇక ఈ మిదాని నుంచి మొత్తం చెట్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, రోడ్స్ బాగుంటాయి, కానీ చెట్లు అవన్నీ ఉండడం వల్ల మధ్యలోకి తీసుకోవాల్సి వస్తుంది, రాంగ్ రోడ్ కొట్టాల్సి వస్తుంది. రాంగ్ రోడ్ ఉంటుంది మా వాళ్ళు,
రాబులో తీసుకోవతారు ఇక కొంచెం ఇబ్బందులు అయితే తప్పవు ఇక ఇంత పెద్ద వినాయకుడు తీసుకొని పోవాలంటే. సో లాస్ట్ టైం దానికి ముందు కూడా అంటుంటే అనమాట అందరూ, అరే ఎందుకు ఇట్లా పెడతారు ఇంత ఇబ్బంది చేసుకుంటా అంటే, మనం రోజు పెట్టాం కదా, ఒక వినాయకుడు పెడతాం, ఇంత మంది అట్లా హ్యూజ్గా పెట్టాలంటే ఒక విలేజ్ వినాయకుడు కాబట్టి, అంటే మన ఊరు మొత్తం కలిసి పెడతాం కాబట్టి భారీ ఎత్తున పెడితే భారీ ఎత్తున ప్రోగ్రాంలు అవన్నీ కూడా చేస్తారనమాట. ఇప్పుడు ఒక 5-6 years నుంచి పెట్టేది కాదు ఇది, మేము చిన్న ఉన్నప్పటి నుంచి. అంటే ఇప్పుడు నా ఏజే ఆల్మోస్ట్ 23, ఇంకా వీళ్ళు అంటే ఇందాక డిస్కషన్ అంటే అంటుంటే 30-35 years నుంచి మనం పెడుతున్నాము గణేషన్లు అని చెప్పేసి నార్మల్ ఏదో చిట్ చాట్ చేసుకుంటే విన్నా అనమాట. సో అన్ని ఇయర్స్ నుంచి ఇంత పెద్ద పెద్ద వినాయకులు పెడుతున్నాయి అనమాట. ఏదో మన 5-6 years నుంచి ఈ మధ్య వచ్చిన ట్రెండీగా పెట్టడం కాదు. అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ బడంగ్పేట్ గణేష్ ఇస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ గణేష్ ఇన్ హైదరాబాద్. ఫస్ట్ గణేష్ ఆగమన్ ఇట్లా అంటే గణేష్ ఇట్లా తీసుకొని వెళ్ళే ప్రాసెస్ ఇదంతా కూడా నేను షూట్ చేసి పెట్టింది మనమే, మన వీడియోనే బిలియన్స్లో వెళ్ళింది అన్నమాట. దాని తర్వాతనే ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ట్రాన్స్పోర్టింగ్ అనే కంటెంట్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారు ఈ కంటెంట్ ఇదంతా కూడా మనం ఫస్ట్ టైం హైదరాబాద్ షూట్ చేసి పెట్టింది మనమే. అండ్ అదే మన బడంగ్పేట్ గణేష్ చాలా ఫేమస్ అయింది అనమాట. దాని తర్వాత నుంచి ఇట్లా అందరూ తీసుకొచ్చి పెట్టడం కాకుండా దీంతో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ఆగమన్ అనేది అంటే ముంబైలో ఏదైతే గ్రాండ్ సెలబ్రేషన్తో తీసుకొని వస్తారో అది ఆ కల్చర్ మన హైదరాబాద్ కూడా వచ్చింది. ఫ్రమ్ 2 years అయితే ఇవన్నీ చేస్తారు. దానికంటే ముందు అసలు ఎవరు చేయలేదు ఇట్లా అంటే గణేష్ తీసుకొచ్చే ముందు లైక్ ఒక సెలబ్రేషన్ అలాంటిది ఏమి. అండ్ ఇంకోటి ఏందని చెప్పేసి అంటే మా బడంగ్పేట్ గణేష్ స్పెషల్ ఏందని చెప్పేసి అంటే అందరి గురించి నాకు తెలియదు, అందరి గురించి మేము మరీ అంత డీటెయిల్గా చూడలేదు. కానీ మా దగ్గర మేము ఏం చూస్తాం అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా అంటే ఏదైతే నేను 25-30 years నుంచి అంటున్నాను అప్పటి నుంచి కూడా గణేష్ నిమజ్జనం టైంలో ఉంటుంది ర్యాలీ. అంటే ఇక్కడ జులూస్ చూస్తారు కదా, ఆ జులూస్ కానీ గణేష్ నిమజ్జనం అన్నారు మా వాళ్ళు, అది జాతర లెక్క ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 1.5-2 kilometers లైన్ ఉంటుంది అనమాట మొత్తం. అంటే రకరకాల కళాకారులు అంటే బ్యాండ్లు కొట్టడము, వేషాలు వేయడము అట్లాంటివి, సో అవన్నీ ఉంటాయి అనమాట. చాలా బాగా అవుతుంది నిమజ్జనం కూడా. సో శోభయాత్ర అనేది చాలా గ్రాండ్గా చేస్తారనమాట. సో ఈసారి మనమైతే ప్రపోజల్ పెట్టిన మనతో అన్నాం అనమాట ఇందాక గణేశుడు అయ్యేటప్పుడు ఆగమన్ గురించి ఏమైనా చేద్దామని చెప్పేసి అంటే సరే చేద్దామని చెప్పేసి అన్నారు. సడన్గా ఫిక్స్ చేసారు. ఇప్పుడు వర్షం పడుతుంది, మరి చూద్దాం. ఇగో ఇప్పుడు ఇక్కడ ఆకింది చూడండి, అంటే ఇగో ఇట్లాంటి కొమ్మలు అడ్డం వస్తాయి. దీనికోసం మేము అన్నది ట్రాన్స్పరెంట్ కవర్ వద్దని, అంటే అది ఒక్క దాంతో వచ్చినాం అనుకోండి దాంతో ఈజీగా చినిగిపోతుంది. అది చేసినాం బాలాపూర్ ఎక్స్ రోడ్ అది. ఇగో మళ్ళీ యాక్టివ్ అయిపోయారు అందరూ. వర్షం పడుతుంది, అవి ఎట్లా క్లీన్ చేస్తారు వైపర్ వర్క్ చేస్తలేదు ఒక సైడ్. బ్యారికేడ్స్ ఏమన్నా జరుపుతారా స్టేట్ వన్కే, లేకుంటే అట్లా యూటర్న్ తీసుకోమంటారా ఏందో. అక్కడ పోయిరు జరుపుతున్నట్టు అటు సైడ్ పోయారు, జరిపేస్తారులే. చలో వెళ్ళిపోదాం. మళ్ళీ అంతా యూటర్న్ తీసుకొని రావాల్సి వస్తుంది. యూటర్న్ అంటే పెద్ద పంచాయతీ కదా, అంత పెద్ద బండి. పెట్టేసి మా వాళ్ళు డీజే ఇట్లా మొత్తం అంతా సెటప్. నేను అప్పటి డౌట్తో ఉండే మొత్తం వర్షం పడుతుంది పెట్టారని చెప్పేసి మంచి గట్టినే పెట్టారు. ఇగో ఇక్కడ మా వినాయకుడు కూడా వచ్చేసిండు. ఫోన్ చేసిన గణేష్ వచ్చిండు రానని. ఏయ్ సాయిగా తీసుకురావద్దా పోయి, అంటే కారు పెట్టుకొని అన్ని పెట్టుకొని పోయడానికి బద్దగా మరా నీకు. వస్తాపా బండి పెట్టి మా వాళ్ళు గట్టిగా పెట్టేసారు సౌండ్కి ఇట్లా చూసుకోవచ్చు మీరైతే. వినాయకుడు మాత్రం కార్లకైనా దిగుతలేడు, అంతా షో క్యాండిడేట్ మొత్తం. ఏమిటికి వచ్చినాయో మరి గణేశన్ కాడికి. ఇట్లా మీ గ్రూప్లో కూడా ఒక షో గాయలు ఉంటారు కదా, అని ట్యాగ్ చేయరి. ఈ రీల్ కట్ చేసి నేను ఇన్స్టాలో పెడతాను. ఈ మిత్రం క్లిప్ కట్ చేసిన మన షో క్యాండిడేట్ తెలుసు కదా. ఇక్కడ చూడరు 2 జీప్లు వచ్చేసినాయి. బాయ్ మన లోకల్కి రాగానే మన వాళ్ళు జీప్లు ఇవన్నీ పట్టుకొని వచ్చేసారు. అండ్ ఆగమన్ అయితే చూడరు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన వాళ్ళు క్రేజీ చేస్తారు. అంటే ఇది ఈ మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేను అసలు. ఇంత సడన్గా ఇంత ప్లాన్ చేయడం అంటే కూడా కష్టం. చలో క్రేన్ కూడా వచ్చేసింది షెడ్ దగ్గరికి అయితే. అండ్ ఇంకా వచ్చేది ఇక గణేశుడు అయితే కొంచెం స్లో వస్తుంది మన ఏరియాకి వచ్చినాక. వైర్లు అవి ఉంటాయి కిందికి చాలా.
వాళ్ళు మొత్తం ఫ్లాప్ చేస్తారు, ఇంటలేరు కవర్ తీద్దామంటే. మరి తీస్తున్నా ఏందో అర్థమైతే లేదు. మొత్తానికి బెల్ట్కి ఇట్లా వేసేసారు, లేవడుతారు. కవర్ అయితే తీసలేరు ఎందుకంటే వర్షం పడ్డది కదా. నార్మల్ కవర్ పైనే అందరం అంటుకున్నాయి అవన్నీ పేపర్స్, అలా తీస్తే కష్టమవుతుంది. అసలు మొత్తాన్ని షెడ్లో అయితే పెట్టేసేస్తారు. అండ్ ఇంకోటి మన వాళ్ళు ఈసారి బెస్ట్ పని ఏం చేశారు అంటే కింద టైర్స్ ఉంటాయి కదా గణేష్ కింద పెడతారు దూలిపేట, అవి కొనుక్కొచ్చుకున్నారు అనమాట. 4 కొన్నారు. సో గణేష్తో పాటు మన కళాకారికి చెప్పినాం కదా, సో అవన్నీ కొని తీసుకొచ్చారు అనమాట. సో దట్ ఇప్పుడు షెడ్లో పెట్టి లోపలికి తీసుకెళ్ళడానికి మళ్ళీ బయటికి తీసుకురావడానికి కావాలంటే ఈజీ ఉంటుంది. మళ్ళీ యూజ్ఫుల్ కాదు, కొత్త చూసుకొని టైర్లు తీసుకొని వచ్చి కానీ అవి ఇంత సెట్ అయ్యేటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పైన షెడ్ అక్కడ అడ్డం ఉంది, ఆడికైన షెడ్కి ఇట్లా అడ్డం ఉంది, అది పోలేదు, ట్రైన్ లోపలికి పోలేదు. గణేష్ ఈయనే దింపగలుగుతారు. సో ఇట్నో అట్లా పెట్టి నూకాలి. ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే డైరెక్ట్ దీని మీద పెట్టి నూకేసరికి ఇదంతా గుంతలా కనిపిస్తుంది. లైన్ ఈడికే స్టార్ట్ అయిపోయి అట్లా మొత్తం లాస్ట్ వరకు ఉంటుంది అనమాట. అట్లా కనిపిస్తుంది మీకు లైన్. సో అట్లా ఫ్లోర్ ఖరాబ్ అవుతుందని చెప్పి అవి టైర్లు తీసుకొని వచ్చారు ఒక అటు సైడ్ కూడా, కానీ ఈసారి కూడా అట్లనే అయ్యేటట్టు ఆడలేసి గుంచుతారు. చూద్దాం. టైర్ బెల్ట్ టైర్ అలాగే నా బెల్ట్ బెల్టే ఫస్ట్ బెల్ట్ టైర్ కొంచెం 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 పైన బోర్డు కూడా ఖరాబ్ అయిపోయింది పాపం. ఇది పరిస్థితి. షెడ్లోకి వచ్చేసిన కొంచెం డిఫాల్ట్ అవుతుంది. ఇటు సైడ్ ఒక టైర్ ఎక్కలే అనమాట. సో అదొక్కటి లేవడానికి మస్తు స్టంట్ వేయాల్సి వస్తుంది. చలో వెళ్ళిపోయింది మొత్తానికి అయితే లోపలికి అయితే సక్సెస్ఫుల్గా. మరో లోపలికి గుంజేస్తారు లేవటంగానే. బాస్ చలో మొత్తానికి మన వాళ్ళు లోపల పెట్టేసి సక్సెస్ఫుల్గా టైర్ కూడా యూజ్ చేసి తీసుకొచ్చి. సో అది ఇంత భారీ వినాయకుడు అంటే ఆబ్వియస్లీ ఇన్ని స్ట్రగల్స్ అయితే పడాల్సి వస్తుంది. కవర్ తీస్తే బాగుండు, అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయినా. బట్ అంతే, మళ్ళీ కవర్ తీస్తే కూడా ప్రాబ్లం ఏంటంటే కలర్ పేపర్స్ వెళ్ళి గణేష్ పైన అంటుకున్నాను అనుకోండి, గణేష్ కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇంకోటి మనలో ప్రాబ్లం ఏంటంటే ఎందుకు వద్దంటారు అంటే ఇప్పుడు కవర్ తీసాం అనుకో, ఇప్పుడు డెకరేషన్ వరకు అంతా అయ్యేటప్పుడు కట్టెలు కట్టనియరు. పిల్లలు చాలా మంది వస్తుంటారు, పబ్లిక్ అందరూ వచ్చి చూస్తామని చెప్పి వాళ్ళని దమ్ చేస్తుంటారు, వద్దు అని చెప్పేసి అంటారు అనమాట. అది కూడా కరెక్టే, వాళ్ళు అన్నది కూడా పాయింటే, కానీ వీడియోలో మటుకు కవర్ తీస్తే బాగుండని అనిపించింది. సో ఇది వన్స్ అగైన్ బోల్ గణేష్ మహారాజ్కి జై. చలో దెన్ చూసారు కదా, ఇది మన వ్లాగ్. 10:33 అవుతుంది. ఇప్పుడైతే షెడ్కి వచ్చింది గణేష్ కూడా. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో అంటే మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.